తగ్గేదేలే. ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ ఆడియన్స్ తోనే కాదు యూత్ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకొని క్రేజీగా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు పల్లవి రామశెట్టి, వరుణ్ అండ్ అభి విత్ కిరాక్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చినందుకు నేను చేయగలిగాను. థ్యాంక్ యూ. మీరు చేయనందుకు నేను చేశాను. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు సీరియల్ చేయడం మొదలు పెట్టి? 15 years అయింది. 15 years ఏంటి పల్లవి? నువ్వు జన్మజన్మల నుంచి చేస్తున్నావు. ఈ రోజు మీకు పోటీ ఇవ్వడానికి ఇంకొక టీం కూడా రెడీగా ఉన్నారు. కానీ దానికన్నా ముందు మీ నోరు తీపి చేసి మంచి స్వీట్ మాటలు మాట్లాడాలి మీరని మేము అనుకుంటున్నాం. ఇది ఒక ముక్క స్వీట్ కొరకండి. ఇప్పుడు స్వీట్ గా ఏమైనా చెప్పండి. అంటే ఈ ప్రోగ్రామ్ కి రావడానికి మెయిన్ కారణం సుమా గారే. తీపి కబురు చెప్పమ్మా. మీకోసం ఆబ్వియస్లీ వస్తాను ఎప్పుడు. ఇది నిజం. నువ్వు నేను జీవితంలో కొన్ని తీపి కబుర్లు ఆల్రెడీ చెప్పేసినట్టున్నాం. మా తీపి కబుర్లు బాగా ఎదిగిపోయాయి కూడా. మరి ఇప్పుడు నుంచి ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి తీపి కబురు. మా మమ్మీ మీకు పెద్ద ఫ్యాన్. డాడీ మమ్మీకి ఫ్యాను. వాళ్ళని కూడా పిలిచేద్దాం. వాళ్ళ దగ్గర నుంచి కూడా తీపి కబుర్లు తీసుకుందాం. మేం మాత్రం ఏమైనా తక్కువ తిన్నామా? మేము కూడా డబుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తాము అంటూ ఖతర్నాక్ టీమ్ లో వచ్చేస్తున్నారు హేమశ్రీ, దర్శిని అండ్ కృష్ణ. ఇన్ని కటింగ్లు ఇస్తే ఆ నడుముకి ఏం కాదా అసలు? పటా 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 అని నేను కూడా ఏదో ఇన్స్పైర్ అయ్యి చేద్దాం అనుకున్నాను. ఒక్కోసారి అటు వెళ్తే ఇటు వెనక్కి రాకపోతే హూ ఇస్ రెస్పాన్సిబుల్ తెలంగాణ గారు? అవును, మీరిద్దరు ఏంటి సెపరేట్ గా డీ కంటెస్టెంట్స్ లాగా వచ్చి మీ డాన్స్ మీరు చేసుకుంటున్నారు? మేము ఆన్ స్క్రీన్ కూడా సింగిల్, ఆఫ్ స్క్రీన్ కూడా సింగిల్. ఏం చేయాలి? అయ్యో, ఇలా చెప్పే వాళ్ళ గురించి నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఆల్రెడీ ఎవరో ఒకళ్ళు ఉంటుంటారని. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ టెలివిజన్ షోస్ ఒక తల్లిని వాళ్ళ పిల్లల్ని మేము కలుపుతున్నాం. అలాగే అమ్మమ్మని కూడా కలపండి. ఒకవేళ ఇది నేను పెట్టలేదు అనుకో, మిగిలిపోద్ది. స్వీట్ తిని ఫస్ట్ స్వీట్ న్యూస్ వచ్చేసి, నేను చిన్నప్పటి నుంచి ఒక యాంకర్ ని చూస్తున్నాను. బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. సో దిస్ ఈస్ మై మైల్ స్టోన్ అచీవ్మెంట్ టు కమ్ అండ్ షేర్ ద స్టేజ్ విత్ సుమా గారు. కానీ మీకు అనిపించట్లేదా చిన్నప్పటి నుంచి నన్ను చూసినా ఈ రోజు నన్ను దగ్గరగా చూసినప్పుడు నేను ఇంకా చిన్నగానే ఉన్నానని? అదే అంటున్నా. దట్ ఇస్ కాల్డ్ మెడికల్ మిరకిల్. హౌ యు బికమ్ స్వీట్ 16 in 60 ఆల్సో? 60 ఓకే చెప్పమ్మా. స్వీట్ న్యూస్ ఏంటంటే, ఇన్ని రోజులు ఈటీవీకి నేను వసుంధర అన్న సీరియల్ చేస్తున్నాను. దాంట్లో నేను వసుంధరని ఇన్ని రోజులు పిలిస్తే రావడానికి అవ్వలేదు. ఇలా అయినా వచ్చాను. మొత్తానికి రాగలిగింది అనమాట. ఆటో దొరికింది తనకి రావడానికి. ఫస్ట్ షో అంటే షోస్ లోనే ఫస్ట్ షోలోనే ఫస్ట్ షో. ఇంతవరకు సీరియల్ షూటింగ్ అంతే. షో షూటింగ్ కి ఇదే ఫస్ట్ టైం వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ మ్యామ్. మీదేమో పోడియం అటు, మీదేమో పోడియం ఇటు. ఓకే, ఇంకెళ్ళిపోండి, మొదలు పెట్టేద్దాం. జీవితంలో ఏదైనా పోతే మనం తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ టైం పోతే మాత్రం సంపాదించుకోలేం. అందుకని మనం ఏం చేయాలి? వాచ్ కట్టుకోవాలి. సో ఇప్పుడు కిరాక్ టీమ్ అండ్ ఖతర్నాక్ టీమ్ మీరు మొత్తం 4 రౌండ్లు ఆడబోతున్నారు. మొట్టమొదటి రౌండ్ దోచేయి. కిరాక్ టీమ్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఖతర్నాక్ టీమ్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. దోచేయి రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. వాటికి మీ దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ మీరు చెప్తారు. మీ దగ్గర ఉండే ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. 10,000 నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. మీ టీమ్ లో ఎవరైతే ఇద్దరు యంగెస్ట్ అనుకుంటున్నారో వాళ్ళిద్దరు రండి. అమ్మాయిని
ఎవరైనా ఏజ్ అడిగితే అసలు చెప్పదు. తన ఏజ్ చెప్పదు, నా ఏజ్ మాత్రం చెప్తున్నందుకు బయటకి. జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయినప్పుడు మీరు ఏ క్లాస్ లో ఉన్నారు? నేను పుట్టలేదు ఇంకా. ఓకే, నువ్వు పుట్టలేదు. ఓకే, రిలీజ్ అయినప్పుడు 25. కాదు కృష్ణ, నువ్వేమంటావంటే అలాంటి ఒక సినిమా వచ్చిందా అండి అని అడుగు. కొన్ని తెలివితేటలు ఎవరికి ఎక్కువ ఉన్నాయో వాళ్ళిద్దరు ఇక్కడ రండి. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇవ్వబోతున్నాను, కానీ మీకు 90 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ 90 సెకండ్స్ లో మీరు ఆన్సర్లు ఫాస్ట్ గా చెప్పాలి. రెడీ? ఓకే, క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. చాటింగ్ మెసేజ్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ 90 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. Emojis. ఇమోజీస్ రైట్ ఆన్సర్. రీల్ షేరింగ్. రీల్స్ షేరింగ్ రైట్ ఆన్సర్. Company messages. రైట్ ఆన్సర్. ప్రమోషన్స్ లేవు. I love you messages. ఐ లవ్ యూ మెసేజెస్. లవర్స్ ఇచ్చేద్దాం. లవర్స్. ఫ్రెండ్స్ ఫ్యామిలీ నంబర్ 6 రైట్ ఆన్సర్. వీడియో కాల్. వీడియో కాల్స్ లేదు. మీమ్ షేరింగ్. మీమ్స్ రైట్ ఆన్సర్. Location షేరింగ్ లేదు. నోటిఫికేషన్స్ మ్యూట్ లో. ఓకే రైట్ ఆన్సర్. ఖతర్నాక్ టీమ్, యూ కుడ్ హావ్ డన్ బెటర్. ఇంకా కొన్ని ఆన్సర్స్ చెప్పుండొచ్చు, ఎందుకంటే రోజు మన మొహం మనం చూసుకున్నా చూసుకోకపోయినా లేవగానే వాట్సాప్ అయితే చూసుకుంటాం కదా. ఓకే, మీకు వచ్చినటువంటి అమౌంట్ 2, 3, 380, 4, 460, 490, 5 lakhs రౌండ్ ఫిగర్ వచ్చింది. మీకు 15 lakhs వచ్చి ఉండాల్సింది. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. పండగలు, అలాగే ఫార్వర్డ్ మెసేజెస్, ఇన్విటేషన్స్, ఫోటోలు, మెయిన్ యాప్స్ అంటే రకరకాల యాప్స్ ఉంటాయి కదా, ఆ యాప్స్ లోనే చాటింగ్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి మెసేజ్ గ్రూపులు, ఓటీపీ, బ్యాంకు, ఈఎంఐ అలర్ట్స్, శుభాకాంక్షలు, విషెస్. మీకు 5 లక్షలు అయితే వచ్చింది, కానీ మేము ఇవ్వాలంటే మీరు ఒక టాస్క్ చేయాలి. ఓకే, టాస్క్ ఏంటి అంటే బిర్యానీ సరిగ్గా వచ్చిందా లేదా చూడు ఒకసారి. ఈ బాత్రూమ్ కరెక్ట్ గా కడిగి అది ఏంటి? నాకు చికెన్ కావాలి ఇవాళ. నీకు చికెన్ కావాలి ఇవాళ? నాకు కూడా షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ కావాలి. అయినా నేను నీకు 10 రూపాయలు ఇచ్చాను, దాంతో ఏం కావాలో అది కొనుక్కోపో. 10 రూపాయలు అంటే మీరు ఇచ్చింది 10 రూపాయలతో మా మమ్మీ ఇచ్చింది కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇదిగో ఎక్కువ మాట్లాడేవనుకో, మొన్న నీకు యాక్సిడెంట్ అయినప్పుడు నా కూతురు బ్లడ్ ఎక్కించింది కదా, ఆ బ్లడ్ వెనక్కి ఇవ్వు. నా రక్తం దాగైవే. కొత్త అల్లుడు వచ్చేటువంటి టైం అయిందిరా. అదిగో అల్లుడు గారు రానే వచ్చారు. హాయ్ అత్తయ్య, ఎలా ఉన్నావు? ఇమోజీలే అనుకున్నాను, డైరెక్ట్ గా కూడా పెట్టేస్తున్నాడు. ఈ అమ్మాయి ఎవరు? ఇది నా గర్ల్ ఫ్రెండ్. అమ్మ చూసావా ఎంత పద్ధతి? ఏంటి పద్ధత? మొన్న నేను పనమ్మాయి వంక ఇలా చూస్తేనే బయటికి తీసుకెళ్ళి నాన్న రచ్చ చేశారు. గర్ల్ ఫ్రెండ్ అంటే వావ్, ఇది కల్చరా? అల్లుడు గారికి దిష్టి తీస్తాను నేను, ఒక్క నిమిషం. ఉన్నాడు, వాడికి దిష్టి ఏంటి? పొరుగు దిష్టి, ఆ పెద్దల్లుడి దిష్టి, అన్ని దిష్టిలు. ఇదిగో మా చెత్త కుప్పలో వేసి. అల్లుడు గారు, మీ హాబీస్ అవి నేను కనుక్కోలేదు ఇప్పటి వరకు. మీ హాబీస్ ఏంటో చెప్తే. తెలుసు కదా అత్తయ్య గారు, డ్యూయల్ సిమ్ అంటే ఏముంటదని. వాడు డ్యూయల్ సిమ్ కాదు, 4 సిమ్లు ఉన్నాయి. అయితే 4 సిమ్లు అంటే ఎంత కష్టమో తెలుసా నీకు అసలు? అమ్మా, అబ్బాయి అలసిపోయినట్టున్నాడు, ఒక గ్లాస్ పాలు కలిపి ఇచ్చేసే. పాల్లో ఏమేమి అంటారు? ఏమి వేయమంటావా? పంచదార వేయి, బెల్లం వేయి, మిరియాలు వేయి, ధనియాలు, జీలకర్ర అన్ని వేసి కలపండి. అది కషాయమా పాల? బిర్యానీలోకి ఏం వేస్తారు, పాలలోకి ఏం వేస్తారో కూడా తెలియనాడిని ఎలా చేసుకున్నావమ్మా నువ్వు అసలు? నా కర్మ మమ్మీ, ఏం చేయను, నాకు దొరికాడు. కుంకుమ పువ్వు కూడా వేయమ్మా. కుంకుమ పువ్వా? ఆయన ఏమైనా ప్రెగ్నెంట్ గా ఉన్నాడే ఏంటి కుంకుమ పువ్వు? సరేనమ్మా, నువ్వు ఆ పాలు కలిపిచ్చేసే. ఈ లోపు మళ్ళీ అడుగుతాడుగా ఏదో ఇచ్చేద్దాం. ఇదిగో తీసుకో. అదేంటండి, వాటర్ ఉంది, షుగర్ ఏది, కాఫీ పొడేది? అందుకనేనా ఇందాక పిల్లి ఇలా నాకే వెళ్ళిపోయింది.
మంచి కుర్చీ వేయరా అల్లుడు గారికి. అల్లుడు గారు కూర్చోండి. నాకు కూడా కుర్చీ వేయరా, పెద్ద మనిషిని కదా. పెద్ద మనిషి అంట, ఏ చాపే. ఒక తోటలో ఒక కొమ్మను ఒక పువ్వు పూసింది, మహారాణిలా మహాలక్ష్మిలా. ఇదేంటండి నిన్నటి అన్నం పెట్టారు? అయ్యో అల్లుడు గారు, మీకు అలాంటి అమర్యాదలు చేస్తావా? అది నిన్నటిది కాదు, మొన్నటిది. పెద్దల్లుండి అనుకుంటున్నారా, పనోడిని అనుకుంటున్నారా? ఏంటి నోరులేస్తోంది? అది కాదత్తయ్య. బ్లడ్ ఎక్కిచ్చాం కదా, తిరిగివ్వు. ఏంటి మమ్మీతో డిస్కషన్ ఏంటి మీరు? అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అతనితో 2 లీటర్లు ఎక్కిచ్చావు నువ్వు అతనికి. అల్లుడు గారు ఇంకేమైనా కావాలా మీకు? గారు చాలా స్ట్రెస్ అయిపోయింది, కొంచెం మసాజ్ ఏమైనా? మసాజా? వీడు బాగా చేస్తాడు. ఒకసారి మసాజ్ అంటే గేదెలతోనే అలవాటు మా వాడికి ఉంది. మేడం అల్లుడు గారు మా భలే ఉన్నారు. నాకు కూడా మసాజ్ చేయరదా? రే మసాజ్ అంట చెయ్యి. పుల్లా సగమా? వద్దురా బాబు, నీ మసాజ్ కి నీకో దన్నం రా బాబు. అరే పారిపోతున్నాడు, పెట్టుకోండి బాబు, బ్లడ్ వేసుకొని పారిపోతున్నాడు మన బ్లడ్. ఓకే, ఖతర్నాక్ టీం ఆడారు, 5 లక్షలు వచ్చింది. ఇప్పుడు కిరాక్ టీం కి ఎన్ని పాయింట్లు వస్తాయో చూద్దాం రండి. ఎవరైతే మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ బ్యూటిఫుల్ అనుకుంటున్నారో వాళ్ళు రావచ్చు. హ్యాండ్సమ్ అండ్ బ్యూటిఫుల్ మీరేనా? ఆడవాళ్ళు లేరా? మీరిద్దరేనా? ఆవిడ యూనివర్సల్ బ్యూటీ. ఓకే అర్థమైంది నాకు. సరే మేము అనకుండా మీరు ఇంక్లూడ్ చేసేసుకుని. మనల్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎడిటర్ ఇదన్నీ తీసేసి నాది మాత్రమే పెడుతూ ఉంటాడు. మమ్మల్ని కూడా తీసేస్తారేమో. మిమ్మల్ని తీసేయరు, మీరు ఉంటారు. సో క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మద్యపానం అనగానే మనకి గుర్తుకొచ్చేదేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టఫ్ ఉందా? స్టఫ్ రైట్ ఆన్సర్. మందు లేదు. గ్లాసులు లేదు. న్యూ ఇయర్ పార్టీస్. డిసెంబర్ 31st నైట్ రైట్ ఆన్సర్. కళ్ళు కాంపౌండ్లు లేదు. ఓకే ముఖేష్ యాడ్ రైట్ ఆన్సర్. సోడా లేదు. బ్రేకప్ బ్రేకప్ రైట్ ఆన్సర్. గొడవలు రైట్ ఆన్సర్. డాన్సులు ఎక్కడ జరుగుతాయి డాన్సులు? శవాల ముందు పబ్ రైట్ ఆన్సర్. 7. డ్రంక్ అండ్ డ్రైవ్ రైట్ ఆన్సర్. హ్యాంగ్ ఓవర్ లేదు. మందు బాబులు తాగుబోతులు రైట్ ఆన్సర్. 586 770 8,30,000 వచ్చింది మీకు. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాము. అనారోగ్యం, అంత మంచి మనం చెప్పలేదు. ఆదివారం వీకెండ్, శాలరీ డే, శాలరీ వచ్చిన రోజు తాగడం, భార్య లేదా తల్లిదండ్రులు తిట్లు, సక్సెస్ లేదా ఫెయిలియర్, ఈ రెండిట్లో ఏదైనా సరే తాగడం, ఫ్రెండ్స్ గ్యాంగ్. మీకు వచ్చినటువంటి అమౌంట్ 7,30,000. అది నేను మీకు ఇచ్చేస్తాను, కానీ ఒక టాస్క్ ఉంది. ఆ లక్షన్నర కూడా ఆ టాస్క్ మేము చేసినందుకు మాకు ఇస్తే. అసలు ఏం సంబంధం లేకుండా నేను టాస్క్ లో చేస్తున్నాను, నాకేం ఇస్తున్నారు? అదే రెమ్యూనరేషన్ ఇస్తున్నారు, టాస్క్ ఏం సెపరేట్ ఇవ్వట్లేదు. కాబట్టి నీకు కూడా ఇంతే. ఆ కుర్చీలు పట్టుకురండి. ఓకే, సో ఈ చైర్స్ ఎందుకు వేసామంటే మ్యూజికల్ చైర్ అయితే కాదు, ఒక డిఫరెంట్ గేమ్ అన్నమాట. మీరు ఏం చేయాలి అంటే, నేను ఒక 6 ఐటమ్స్ పేర్లు చెప్తాను. ఒక్కొక్క ఐటమ్ కి ఒక్కొక్క మేనరిజం ఉంటుందన్నమాట. సో ఫస్ట్ నేను చెప్పబోయేది ఆరెంజ్, యాపిల్, బనానా. ఆరెంజ్ అంటే కూర్చోవాలి, గుర్తుపెట్టుకోండి బాగా, చాలా ఇంపార్టెంట్, క్రిటికల్. యాపిల్ అంటే నించోవాలి. బనానా అంటే ఈ చైర్ ఎత్తి తల మీద ఇట్లా పట్టుకోవాలి. క్యారెట్ అనగానే రైట్ లెగ్ తీసి దీని మీద పెట్టుకోవాలి. నెక్స్ట్ క్యాబేజ్, లెఫ్ట్ లెగ్. లాస్ట్ కాలీఫ్లవర్, కాలు మీద కాలేసుకొని కూర్చోవాలి. ఓకే రండి, కమాన్. లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఆరెంజ్, యాపిల్, బనానా, క్యారెట్. అదేంటి అటు తిరిగా విటు? రైట్ లెగ్ కదా. అలా పెడతాడు ఎవడైనా. యాపిల్. హలో క్యాబేజ్.
బనానా, ఆరెంజ్, క్యారెట్, క్యారెట్, క్యాబేజ్, క్యాబేజా, నాకు వేరే హలో, కాలీఫ్లవర్, క్యారెట్, క్యారెటా, ఆపిల్, అవుట్, ఆరెంజ్, కాలీఫ్లవర్, క్యాబేజ్. దా వచ్చే దా. క్యారెట్, ఆరెంజ్, ఆపిల్, బనానా. ఇప్పుడు మీరిద్దరు సేమ్ గేమ్, కళ్ళు మూసేసుకోవాలి, అసలు కళ్ళు తెరవకూడదు. కింద పడితే మీ మెటీరియల్ అయిపోతాయేమో. కళ్ళు మూసుకోండి. ఆరెంజ్, కళ్ళు మూసుకోండి. ఆపిల్, ఆరెంజ్, కాలీఫ్లవర్, ఆపిల్, ఆరెంజ్, ఆపిల్, కాలీఫ్లవర్, క్యాబేజ్. ఇమ్మాయి పెట్టలేదు కాలీఫ్లవర్ కి కాలు మీద కాలు. అవునా? అవును, పెట్టలేదు. గెలిచేసావు. నీకు కూడా తెలియకుండా ఎలా జరిగిపోయింది కదా ఇది. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్తున్నాము. మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఇది బజర్ రౌండ్. సో ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళే ఆన్సర్ చెప్పేయాలి. 10 సెకండ్స్ లోపే ఆన్సర్ చెప్పాలి. సో మేము ఒక క్వశ్చన్ అడుగుతాం, ఆ క్వశ్చన్ కి సంబంధించి ఒక క్లూ ఇస్తాం. మీరు ఫస్ట్ క్లూలోనే బజర్ ప్రెస్ చేసి ఆన్సర్ చెప్తే 1 లాక్ వస్తుంది మీకు. లేదంటే మీ అమౌంట్ లో నుంచి 1 లాక్ పోతుంది. లేదంటే సెకండ్ క్లూ ఇస్తాం. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ 75,000, థర్డ్ క్లూ 50,000, ఫోర్త్ క్లూ 25,000 మాత్రమే. సో ఫస్ట్ క్వశ్చన్ రెడీ. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ చూపిస్తున్నాము, చూడండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అది ఒక మంచి సోప్. కిరాక్ టీమ్ చెప్పండి. లక్స్ పాపా లంచ్ కొస్తావా, లడ్డు కొరికిస్తావా. కానీ సబ్బు మీద ఇంకా వేరే పాటలు కూడా ఉన్నాయి. అంటే అది లక్స్ సోప్ కదా అని. ఇది లక్స్ అని మీకు తెలుసా? సరే సెకండ్ క్లూ ఏంటో చూద్దాం. ఒక చిన్న బుజ్జి పాప ఉంది, అది నా చిన్నప్పటి ఫోటో. 50 years బ్యాక్ అండి. 15 years బ్యాక్. థర్డ్ క్లూ, అది నేను స్కూల్ కి తీసుకెళ్లేటువంటి నా బ్రేక్ఫాస్ట్. ఇది కూడా 50 years బ్యాక్. ఇది జస్ట్ 20 years బ్యాక్. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ, లడ్డు. అంతేనా? అంతే. మీరు కూడా ఇదే అనుకున్నారా? ఓకే, ఆన్సర్ చూద్దాం. రైట్ ఆన్సర్. లక్స్ పాప లంచ్ కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. సో ఫస్ట్ క్లూకే చెప్పేశారు కాబట్టి 1,00,000 రూపాయలు వచ్చేసాయి. కానీ మీరు రైట్ ఆన్సర్ చెప్పడం వల్ల మీరు ఒక చిన్న ట్రాప్ లో పడిపోయారు. అదేంటంటే మీరు ర్యాపిడ్ ఫైర్ కి ఆన్సర్స్ చెప్పాల్సి ఉంటుంది. వి విల్ స్టార్ట్ విత్ అభి. మీ వైఫ్ కి తెలియకుండా మీరు చేసిన 2 పనులు ఏంటి? ఏ, ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలకి మెసేజ్ చేయడం, బి, ఫ్రెండ్స్ తో పార్టీలకు వెళ్ళడం. వేస్తే చెప్పక్కర్లా. బా, చాలా కసిగా కొట్టాడు. పార్టీకి వెళ్ళాం. శ్రీలక్ష్మి, నీకు తెలియకుండా నేను నా ఫ్రెండ్స్ తో పార్టీలకు వెళ్ళాను, అందులో గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అని చెప్పినటువంటి అభి. నెక్స్ట్ క్వశ్చన్, లక్ తో కాకుండా తన హార్డ్ వర్క్ తోనే ఆర్టిస్ట్ అయ్యాడు అని ఎవరి గురించి చెప్తారు? ఏ, వరుణ్, బి, కృష్ణ. జస్ట్ మిస్, లేకపోతే ఒకళ్ళు ఓన్లీ లక్ వల్లే ఆర్టిస్ట్ అయ్యారని thumbnail పడేది. ఓకే, బతికించాం. థ్యాంక్ యూ. వరుణ్,
బ్యూటీ విత్ బ్రెయిన్ అని ఇక్కడ ఎవరిని చూస్తే అనిపిస్తుంది? ఏ హేమశ్రీ, బి దర్శిని. ఇప్పుడు దాకా చూడలేదా? చూడలేదు. బ్యూటీ అయితే చూస్తావు, బ్రెయిన్ ఎలా చూస్తావు? అరే యాక్చువల్లీ ఇద్దరికి రెండు లేవు అని నేను చెప్పాలనుకున్నాను. సెకండ్ క్వశ్చన్, మీకు కళలో ఎక్కువగా ఎవరు వస్తూ ఉంటారు? ఏ అమ్మాయిలు, బి దయ్యాలు. దయ్యాలు. మేకప్ లేని అమ్మాయిలు నా కళ్ళలో వస్తూ ఉంటారు, వాళ్ళని నేను దయ్యాలుగా భావిస్తూ ఉంటాను అని చెప్పినటువంటి వరుణ్. కృష్ణ. రెడీ కృష్ణ? హేమశ్రీలో మీరు ఏం చూసి ఇంప్రెస్ అయ్యారు? ఏ అందం, బి యాక్టింగ్. అందమా యాక్టింగ్? అందమైన యాక్టింగ్. అందమైన యాక్టింగ్. హేమశ్రీ బయట కూడా అందమైన యాక్టింగే చేస్తుంది, ఏది నిజం కాదు అని చెప్పినటువంటి కృష్ణ. సెకండ్ క్వశ్చన్, ఈ ఇద్దరు హీరోయిన్లలో ఒకరికి ప్రపోజ్ చేయాలి అంటే మీరు ఎవరికి ప్రపోజ్ చేస్తారు? ఏ శ్రీలీల, బి అనుపమ పరమేశ్వరి. ఇక్కడుండే వాళ్ళు ఎవరు లేరు. శ్రీలీల. నాకు శ్రీలీల అంటే చాలా ఇష్టం, ఇప్పటి వరకు నేను బయటకు చెప్పుకోలేదు, కానీ సుమా అడ్డా షోలో చెప్పేశాను అని చెప్పిన కృష్ణ. ఎనీవే మనం ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అడిగేద్దాం. ఈ ఫోటోల ఆధారంగా పండు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. Your time starts now. చైనా. ఖతర్నాక్. ఏంటి ఏంటి ఏంటిది? డ్రాగన్ ఫ్రూట్. సరే ఇది కరెక్టో కాదో మనకి ఇంకో 3 క్లూస్ చూసిన తర్వాత తెలిసిపోద్ది. సెకండ్ క్లూ, విత్తనాలు. ఇది డ్రాగన్ బాగా ఫ్రూట్స్ తిన్న తర్వాత వేసేది. థర్డ్ క్లూ చూద్దాము. చిరంజీవి గారు అండ్ నగ్మ వీళ్ళ కాంబినేషన్ లో వచ్చినటువంటి సాంగ్. ఫోర్త్ క్లూ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చింది ఒక ఫోన్. యాపిల్. మరి మీరు డ్రాగన్ అన్నారు కదా అప్పుడు. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంది పాపం చినబోకుమా. అసలే వాళ్ళకన్నా కొంచెం వెనకబడి ఉన్నారు. తీసుకెళ్తున్నారా? చైనా అని మేము ఎందుకు పెట్టామంటే China has the highest apple production in the world, growing a significant portion of the global output. For example, in 2024 and 25 season, China produced an estimated 48 million metric tons of apples. Give a big round of applause. సరే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. Your time starts now. అక్కడ ఏవేవో ఉన్నాయి చూడండి, ఒక తపేళం, ఒక వాచ్, అలాగే ఒక చెంబు. టైం అప్. ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మేము సెకండ్ క్లూ ఇవ్వబోతున్నాం. రెండో క్లూ, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు. ఓకే, థర్డ్ క్లూ, దివ్య ఔషధం. ఆ దివ్య ఔషధం దొరికితేనే గాని మనుషులు మామూలు వాళ్ళు ఎవరు. బజర్ నొక్కారు మన కిర్రాక్ టీం. జంబలకడి పంబ. ఓకే, మరి లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ, ఈవీవి సత్యనారాయణ గారు ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమా అది. మరి జంబలకడి పంబ అవునా కాదో చూద్దాం. రైట్ ఆన్సర్. అలా
ఈ రౌండ్ లో కిర్రాక్ టీమ్ కి ఏమో డబ్బులు రావడం, ఖతర్నాక్ టీమ్ కి ఏమో డబ్బులు పోవడం జరిగింది. సో ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్. హేమశ్రీ, ఒకసారి హీరోయిన్ గా ఛాన్స్ వస్తే ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటావు? ఏ సీరియల్ లేదా సినిమాలు? అయ్యో, ఇలా ఇప్పటి వరకు ఎవరు వేయలేదా? చాలా వెరైటీ. చెప్పుకో. మూవీస్. నేను మూవీ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను, లేకపోతే ఎప్పటికో నేను సీరియల్స్ వదిలేసేదాన్ని అని చెప్పినటువంటి హేమశ్రీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసి అడగండి, మీ మీదకి వస్తుందేమో. నటనలో ఒక మెట్టు ఎక్కారు అని వీరిలో ఎవరిని చూస్తే అనిపిస్తుంది? ఏ పల్లవి, బి కృష్ణ. నువ్వు వెయ్యమ్మా, నేను ఎందుకైనా మంచి తిట్టు వచ్చేస్తా. పల్లవినా కృష్ణనా? పల్లవి గారు. ఓకే, నటనలో కృష్ణ ఇంకా నా వెనకే ఉన్నాడు, ఇప్పుడు కూడా నా వెనకే ఉన్నాడు, ఇంకా చాలా ఎదగాలి. పల్లవి. మీరు చేసిన సీరియల్స్ లో మీకు బాగా ఇష్టమైన సీరియల్ ఏది? ఏ ఆడదే ఆధారం, బి భార్యామణి. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. వేసేస్తే చెప్పక్కర్లేదు. ఓ, మీరు కూడా హేమనే ఫాలో అవుతున్నారు. నేను ఫస్ట్ స్టార్ట్ అయింది ఆడదే ఆధారం కాబట్టి ఆడదే ఆధారం. ఆడదే ఆధారం సీరియల్ అంటేనే నాకు చాలా ఇష్టం. మరి భార్యామణి? మార్నింగ్ నిద్ర లేవగానే ఎవరి ఫేస్ ని ముందుగా చూస్తారు? ఏ మీ భర్త, బి మీ కొడుకు. మా బాబుదే. మరి మా ఆయన ఫేస్ అంటే నాకు, ఎందుకంటే ఆయన హాల్లో పడుకుంటారు, నేను బాబునే బెడ్ అంతా ఆక్యుపై చేసేస్తాను. ఇది కదా తమ్నేల్ అంటే. మా ఆయన ఎప్పుడు హాల్లోనే పడుకుంటాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దర్శిని, వీళ్ళు ఉంటారని తెలిస్తే నేను అసలు ఈ సుమా అడ్డా షోకి వచ్చేదాన్నే కాదు. ఏ హేమశ్రీ, బి కృష్ణ. హేమశ్రీ, కృష్ణ. కృష్ణ. కృష్ణ అంటే నాకు చెడ్డ చిరాకు అని చెప్పినటువంటి దర్శిని. మీకు ఈ ఇద్దరు హీరోలు కనిపిస్తే ఎవరితో సెల్ఫీ దిగుతారు? ఏ ప్రభాస్, బి కేజీఎఫ్ యష్. ఒక రూట్ లో వెళ్ళట్లేదు అది. ప్రభాసా, యష్? యష్. ప్రభాస్ గురించి దర్శిని ఏమనిందో తెలిస్తే షాక్ అవుతారు. థ్యాంక్ యూ. డన్. మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. ఓకే, సో వెల్కమ్ ఎవ్రీబడి. అందరూ కొలాబరేషన్స్ చేస్తూ ఉన్నారు, రీల్స్ చేస్తున్నారు, వ్లాగ్స్ చేస్తూ ఉన్నారు. సో అందుకనే ఈ రోజు మేము కూడా ఈ కంపెనీని పెట్టాము. మాది కొలాబరేషన్ సెంటర్. కొలాబరేషన్ ఏదైనా సరే బ్రాండ్ వేరే లెవెల్ కి వెళ్ళిపోయేలాగా చేసేస్తాం మేము. ఓకేనా? రెడీయా మీరందరూ కొలాబరేషన్స్ చేయడానికి? ఓకే, సో ఫస్ట్ కొలాబరేషన్ మొదలు పెట్టేద్దామా? ఫస్ట్ అయితే వచ్చి కూర్చోండి, ఆ డబ్బులు కూడా తీసుకొచ్చేయండి. కొలాబరేషన్స్ మీరు స్టార్ట్ చేసే ముందు నేను ఈ రౌండ్ రూల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మేము సర్వే కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉంటాయి. అందులో నుంచి టాప్ ఆన్సర్ ఏంటో గెస్ చేయడమే మీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికైతే తెలుసో అది వాళ్ళు బజర్ నొక్కుతారు, ఆన్సర్ చెప్తారు. ఆ ఆన్సర్ మీద మీరు ఎంత అమౌంట్ అయినా పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ లో నుంచి మీరు ఎంత అమౌంట్ అయినా పెట్టుకోవచ్చు. కరెక్ట్ అయినట్టయితే ఆ అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. ఇంకొక టీం వాళ్ళు బజర్ నొక్కలేదు కాబట్టి యువతల టీము రైట్ చెప్పారా రాంగ్ చెప్పారా అని గెస్ చేయొచ్చు. అండ్ ఒకవేళ వాళ్ళు అనుకున్నది కరెక్ట్ అయినట్టయితే పెట్టినటువంటి అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. సరే, మనము మొదలు పెట్టే ముందు ఫస్ట్ కొలాబరేషన్ మొదలు పెడదాము. పల్లవి గారు, మీరే కొలాబరేట్ చేస్తారా? ఫస్ట్ నేనే చేయాలా? అంటే ఏ ప్రోడక్ట్ అయినా సరే మీరు కొలాబరేట్ చేస్తారు కదా. రండి, ఇలా వచ్చేయండి, ఇక్కడ రండి. మేము ప్రోడక్ట్ ఏంటో చూపించాం మీకు ఫస్ట్. అవునా? ఒక 5 మంచి లైన్స్ చెప్పేసేయండి. ఓకే. ఓకే, అభి మీరు కూడా రండి. ఒక ప్లేస్ గురించి చెప్పాలి మీరు. అవునా? ఒక ప్లేస్ గురించి నేను చెప్పేంత వరకు మీరు వెనక్కి తిరిగి చూడకూడదు, అటు చూసి చెప్తూ ఉండాలి ఈ ప్లేస్ గురించి. ఓకే, ఇమేజ్ ప్లీజ్. మీరైతే అటు చూసే స్టార్ట్ చేయండి, నేను చెప్తాను. ఈ రోజు మీరందరూ ఈ ప్లేస్ ని తప్పకుండా విజిట్ చేయాలి. అండ్ ఇది ఒక జెన్యూన్ గా మేము చూసాం కాబట్టి ఈ ప్లేస్ గురించి ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే మా ఫ్రెండ్స్ చాలా మందిని ఇక్కడికి తీసుకొస్తా ఉంటాం రెగ్యులర్ గా. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ ని. అంబియన్స్ అది చాలా బాగుంది, చాలా బాగుంటుంది. సరే, ఒకసారి వెనక్కి తిరిగి చూడండి ఇప్పుడు. అన్ని ప్రోడక్ట్స్ లో కల్లా ఈ ఒక్క ప్రోడక్ట్ మాత్రం మనం అనుభూతి చెందలేము. చెందిన తర్వాత మనకు తెలియదు, కానీ మీరు చెందినట్టే చెప్పారు. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ.
ఓకే రెడీ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అమ్మాయిలు మనుషుల్నే కాకుండా వేటిపైన ఎక్కువగా ప్రేమ చూపిస్తారు ఏ జంతువులు బి బొమ్మలు సి బట్టలు డి నగలు అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ అమ్మాయిలు మనుషుల్నే కాకుండా వేటిపైన ఎక్కువగా ప్రేమ చూపిస్తారు జంతువులు బొమ్మలు చెప్పండి అభి నగలు ఎంత పెడతారు మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ 9,80,000 మీ దగ్గర ఉండే అమౌంట్ 4 lakhs కిరాక్ టీమ్ 50,000 సో మీరు నగల మీద పెట్టారు నగల మీద 50,000 నగలు రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా రాంగ్ ఆన్సర్ ఎంత పెడతారు లక్ష కాదు 50,000 అంటే వీళ్ళు ఆన్సర్ రాంగ్ అని పెట్టారు మీరు రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారు బట్టలు ఓకే సరే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం మీరు చెప్పింది రాంగ్ ఆన్సర్ మీ ఆన్సర్ రాంగ్ అని వీళ్ళు ముందే గెస్ చేశారు కాబట్టి వీళ్ళ అమౌంట్ డబుల్ అయింది ఓకే మళ్ళీ మనం కొలాబరేషన్ లోకి వెళ్ళిపోదాము ఈసారి కొలాబరేషన్ విత్ బ్యూటీ పార్లర్ మీరు ఆ బ్యూటీ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా బాగా జనాలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకే మీకు ఒక మోడల్ కూడా కావాలి కాబట్టి అదిరిపోయేటువంటి ఒక మోడల్ ఇస్తున్నాము మోడల్ చాలా కాలం నుంచి ఇతను బాగా నడవాలని ట్రై చేస్తున్నాడు ఇవాళ కూడా అవ్వలేదు అతని వల్ల ఇతన్నే మీరు ఇప్పుడు మంచిగా బ్యూటీ ప్రొడక్ట్స్ తో తయారు చేయాలి రండి మీరే స్వాగతం సుస్వాగతం చూస్తూ ఉండండి ఇప్పుడు ఎంత దరిద్రంగా ఉన్నాడు అతను ఎంత అద్భుతంగా తయారు చేయబోతున్నామో చూడండి నువ్వే కేజీ మేకప్ వేసుకున్నట్టు ఆ పందిగా తీసుకొచ్చా వాడుకో 2 కిలోలు నాకు మీరు వేసే మేకప్ కి ఎవరు గుర్తుపట్టకూడదు అలా ఉండాలి ఇప్పుడు మాత్రం ఎవరు గుర్తుపడుతున్నారు గ్లాస్ మేకప్ వేస్తామన్నమాట కొరియన్ స్కిన్ టోన్ వస్తుంది ఆల్రెడీ మాకు ఒక అందమైన మగపిల్ల ఇంత ఆయిలీ స్కిన్ టోన్ కి కొంచెం గ్లాసీ మేకవర్ చేసి ఈ కొండ ముంచిని అందాల రాముడుగా ఓకే అండి ఇప్పుడు పంది మూతి పెట్టు ఏమంటే మీరు మేకప్ వేస్తారు గోడ సున్నం వేస్తున్నారా పడబాయ్ యాక్చువల్లీ ఇది వచ్చేసి ఇట్స్ ఏ లిప్స్టిక్ బ్లష్ ఇలా బ్లష్ కూడా వేసుకోవచ్చు మీరు బాబీ మీకు కూడా ఇలాంటి మంచి మేకప్ కావాలంటే మా మేకప్ ప్రొడక్ట్స్ యూజ్ చేయండి చూసారండి ఎంత అందంగా తయారు చేసాము ఏం పండు కోతి లెక్కనున్నావురా మా మోడల్ తో ఒక క్యాట్ వాక్ చేపిస్తాము ఇది క్యాట్ వాక్ డాగ్ వాక్ అవుతుంది రండి మీకు ప్రోడక్ట్ చూపించడానికి కూడా చాట్ అంత ఫేస్ కావాలి ఓకే మన సెకండ్ క్వశ్చన్ చాలా మంది సెల్ఫీ తీసుకున్న వెంటనే చేసే పనేంటి ఏ ఫిల్టర్లు అప్లై చేయడం బి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సి ఎవరికైనా పంపించడం డి డిలీట్ లేదా సేవ్ చేయడం యువర్ టైం స్టార్ట్స్ నౌ చాలా మంది సెల్ఫీ తీసుకున్న వెంటనే చేసే పనేంటి ఫిల్టర్లు అప్లై చేయడం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఫిల్టర్ అప్లై చేయడం ఓకే ఎంత పెడతారు 1 lakh ఫిల్టర్ అప్లై చేయడం మీద 1 lakh పెట్టారు వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా ఫిల్టర్ మీదే మేము వాళ్ళది కరెక్ట్ ఆన్సర్ అని మేము పెడతాం రైట్ అనుకుంటున్నారా రైట్ అనే పెడతాం ఓకే ఎంత పెడతారు 50,000 రైట్ అని అంటున్నారు అయితే ఇద్దరికి డబ్బులు వస్తాయి కరెక్ట్ అయితే చేతిలో
డబ్బులు పోయనే అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఇద్దరికి డబ్బులు పోయాయి, మా డబ్బులు మాకు వెనక్కి వచ్చాయి. సరే నెక్స్ట్ కొలాబ్ కి రెడీయా? రండి రండి. పిక్చర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మంచిగా ప్రమోట్ చేయాలి, ఓకేనా? హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కంటెంట్ చూసే ముందు అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము చూపించే ప్రోడక్ట్ ని వాడండి. రిఫరల్ కోడ్ ఉందండి. మా పేరు చెప్తే ఆ కోడ్ ఉంటే మీకు 50% డిస్కౌంట్ కూడా ఉంటుంది. అంటే వెళ్ళిన పని 50% చేసుకొని రావచ్చు. సో ఏంటంటే ఇది మా ఇద్దరికి చాలా స్పెషల్ ప్లేస్. ఎందుకంటే నేను తనకి ప్రపోజ్ చేసింది ఇక్కడే. మేమిద్దరు ఫస్ట్ మూవీ చూసింది కూడా అక్కడే. అండ్ పాప్కార్న్ తినుకొని ఫస్ట్ చూసింది కూడా అక్కడేనా? ఖచ్చితంగా. ఏ పక్క డోర్. అసలు లోపల ఎలా ఉంటుంది ప్లేస్? చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. లైటింగ్స్ ఉంటది, డెకరేషన్స్ ఉంటది. వాటర్ ఉంటాయా? వాటర్ కొన్నిసారి ప్రాబ్లం ఉండేది. మరి అప్పుడు పరిస్థితి ఏంటి? సరే ఇప్పుడు చూడండి వెనకాల ఏముందో. ఇప్పుడు 2 లైన్స్ చెప్పండి. ఎవరు రావద్దండి. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఓకే లాస్ట్ క్వశ్చన్. ఆరోగ్యంగా ఉండడం కోసం ఎక్కువగా తీసుకునే జాగ్రత్తలు ఏంటి? ఏ 8 గంటలు పడుకోవడం. 2 ఎక్కువగా వాటర్ తాగడం. సి మెడిటేషన్ లేదా యోగా చేయడం. డి ప్రోటీన్ ఫుడ్ తినడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆరోగ్యంగా ఉండడం కోసం ఎక్కువగా తీసుకునే జాగ్రత్తలు ఏంటి? 8 గంటలు పడుకోవడం, ఎక్కువగా వాటర్ తాగడం. దర్శిని మెడిటేషన్ ఆర్ యోగా చేయడం. మెడిటేషన్ ఆర్ యోగా చేయడం. ఓకే ఎంత అమౌంట్ పెడతారు? 1 lakh. 1 lakh. సరే మెడిటేషన్ లేదా యోగా చేయడం 1 lakh పెట్టారు. మీరు ఇది రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా? రాంగ్ అనుకుంటా. ఎంత? 50,000. సరే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇప్పుడు కూడా డబ్బులు పోయాయి, మీకు మాత్రం డబుల్ అయింది. ఓకే ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. ఈ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో ఇంకా మన కిరాక్ టీమే ఉన్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ తారుమార్ తక్కర్మార్ అయ్యేటువంటి రౌండ్. అంటే ఒకళ్ళ దగ్గర ఉండేటువంటి డబ్బులు మొత్తం ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, వాళ్ళు విన్నర్ అయిపోతారు అనమాట. ఇప్పటి వరకు మీరు ఆడినటువంటి రౌండ్లు అన్ని ఒక ఎత్తు. ఈ రౌండ్ అసలు సిసలైనటువంటి తారుమారు తక్కర్మారు. కిరాక్ టీం దగ్గర ఏమో 9,30,000 ఉంది, ఖతర్నాక్ టీం దగ్గర 2,50,000 ఉంది. ఏ డబ్బులు ఎట్టెళ్తాయో చూద్దాం. లీడ్ లో ఉండేటువంటి వాళ్ళకి కొన్ని టాపిక్స్ ఇస్తాం. మీరు అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతాం. అయితే మీరు కూడా అదే ఆడాల్సి ఉంటుంది. పిక్చర్స్ వస్తాయి స్క్రీన్ మీద. 5 సెకండ్స్ లోపల మీరు ఆన్సర్ చెప్పాలి. రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల మీరు ఎన్ని ఆన్సర్స్ అయినా చెప్పొచ్చు, కానీ తాకే లోపల మీరు రైట్ ఆన్సర్ చెప్పలేదంటే అవుట్ అయిపోతారు. అక్కడతో ఇంకా గేమ్ ఎండ్. వాళ్ళు ఒక ఆన్సర్ చెప్తారు, సెకండ్ మీరు చెప్పాలి. అలా ఆల్టర్నేట్ గా వెళ్తూ ఉంటుంది. కానీ టాపిక్ సెలెక్ట్ చేసే ఛాన్స్ మాత్రం మీకే, ఎందుకంటే మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి. ఓకే సో టాపిక్స్ చెప్పనా? చెట్లు మొక్కలు, సినిమా, క్రికెట్, తేదీలు, ఇంగ్లీష్, రాష్ట్రాలు, రాజధానులు. క్రికెట్. సరే టాపిక్ సెలెక్టెడ్ క్రికెట్.
కొన్ని క్రికెట్ లోని అంపైర్ సిగ్నల్స్ వేస్తాము. ఆ సిగ్నల్ ని ఏమంటారో చెప్పాలి. గెలిచినటువంటి అమౌంట్ 3 రెట్లు పెరుగుతుంది. మీతో మొదలు పెడుతున్నాము. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వైట్. రైట్. 6. రైట్. అవుట్. రైట్. వైడ్. 4. 4 రైట్. టైమ్ అవుట్. రైట్. నో బాల్. రైట్. రివ్యూ. రివ్యూ రైట్. లెగ్ బైస్. రైట్. బైస్. నాట్ అవుట్. నాట్ అవుట్. ఇట్ ఈస్ అ డెడ్ బాల్. సో మీ డబ్బులు మొత్తం అక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఓ మై గాడ్, అండ్ ఖతర్నాక్ టీం గెలిచేశారు. వెరీ గుడ్, సూపర్, కంగ్రాచులేషన్స్. సో ఈ రోజు కిర్రాక్ అండ్ ఖతర్నాక్ టీమ్ ఫుల్ ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ వీక్ ఓన్లీ ఆన్ సుమా డాన్స్. అండ్ టేక్ కేర్ అండ్ బై బై.